బీసీ రిజర్వేషన్ బిల్లు గవర్నర్ దగ్గర ఆగిపోయిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని ప్రధాని మోడీని సైతం కలిసి అడిగామన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఖమ్మం కార్యకర్తల సమావేశంలో మంత్రి భట్టి తెలిపారు. గవర్నర్ గారి దగ్గర పంపించినటువంటి ఆ రిజర్వేషన్ సంబంధించిన బిల్లు భారత రాష్ట్రపతి గారికి దాంట్లో పార్లమెంట్ వెళ్ళి అక్కడ ఈరోజు నిబంధనలతో ఆగిపోయినట్టు కూడా తెలుసు. దాన్ని సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను, మిగతా సహచర మంత్రివర్గ సభ్యులందరం వెళ్ళాం. అక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేశాం. సాక్షాత్ ప్రధానమంత్రి గారిని కలిసి పార్లమెంట్ లో బిల్లు పెట్టించడం కోసం ఆ ప్రయత్నం చేశాం. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బలహీన వర్గాలపై ఉన్నటువంటి ప్రేమ ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ లేకపోతే తీసుకున్నటువంటి ఈ చట్టం పార్లమెంట్ లో అమెండ్మెంట్ అయ్యి చట్టం రూపేణ రాకుండా అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసింది. మరి అనేక సంవత్సరాలుగా మరి ఆనాడు రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటి 73-74 అమెండ్మెంట్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలకి ఎలక్షన్ కమిషన్ రూపేణ 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరపాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి అందులో భాగంగా కోర్టులు దీనిపై ప్రశ్నిస్తున్నప్పుడు ఇంకో పక్కన కోర్టులు స్థానిక సంస్థల ఎన్నికలు ఆ నిర్దిష్ట సమయంలో గడపాల్సినటువంటి గడువు కూడా విధించినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎన్నికల్ని ఈరోజు ప్రభుత్వం ముందు తీసుకుంటూ